Wait, now it is okay. Yeah, guys. So, టుడే క్లాస్‌లో వచ్చేసి ఎస్ఏపీ ఎఫ్ఐసిఓలో వెండార్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటో టుడే క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే మన బిజినెస్ మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్లి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు మనకిచ్చే డిస్కౌంట్. వాళ్ళు మనకిచ్చే డిస్కౌంట్ అని చెప్తాం. అది 1,00,000 పర్చేజ్ చేసినా, 50,000 పర్చేజ్ చేసినా సో, కంపల్సరీగా వాటి మీద ఒక 3% 5% వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. ఎందుకిస్తారంటే, అప్పుగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి, ఇన్ టైమ్‌లో అమౌంట్ పే చేయడానికి ఎక్కువ టైం తీసుకోకుండా 14 డేస్ లేదా 30 డేస్ లోపల అమౌంట్ పే చేయడానికి వాళ్ళిచ్చే డిస్కౌంట్స్ ఇవి. ఇలా డిస్కౌంట్స్ ఇవ్వడం ద్వారా ఎవరైనా కూడా ఇమ్మీడియేట్‌గా అమౌంట్ పే చేస్తాడు. 1,00,000 ఉంటే 1,00,000 ఇవ్వాలా అని అన్నా కూడా కొన్ని టైం తీసుకుంటాడు. అదే 1,00,000లో 80,000 చాలు 20,000 మీకు డిస్కౌంట్ ఇస్తాము అంటే ఇమ్మీడియేట్‌గా పే చేస్తాడు. అలాంటి సిట్యుయేషన్స్‌లో పర్చేజ్ చేసినప్పుడు మన బిజినెస్‌కి అది ఇన్‌కమ్ అవుతుంది. ఇప్పుడు మనం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జీఎల్‌ని క్రియేషన్ చేసుకోవాలి. అదే సేల్స్‌లో అయిందనుకోండి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. అంటే అది మనకి ఎక్స్‌పెన్స్ అవుతది మన బిజినెస్‌కి. అది కస్టమర్‌కి సంబంధించి చేసేటప్పుడు చేస్తాం. దీనికి సంబంధించిన వెండర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఎఫ్ఎస్00లోకి వెళ్లి ఒక జీఎల్‌ని క్రియేషన్ చేసుకోవాలి. అదే జీఎల్‌ని ఓబీఎక్స్‌యూలో బ్యాకప్‌లో సెటప్ చేసుకోవాలి. వెండర్ డీటెయిల్ చేంజెస్‌లో ఎక్స్‌కే02లో దాన్ని మార్చాలి. 0002గా 0001 నుంచి 0002గా మార్చాలి. వెండర్ ఇన్వాయిస్ పొజిషనింగ్ ఎఫ్బీ60లో వెళ్లి వెండర్‌ని పోస్ట్ చేయాలి. ఎఫ్బీ ఎల్1ఎల్‌లో వెళ్లి చెక్ చేసుకోవాలి. తర్వాత ఆ అమౌంట్‌ని క్లియర్ చేయాలి. ఎఫ్-53లో. వీటిని మాన్యువల్‌గా మనం చూసుకుంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఎఫ్బీ60, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. వెండర్ పేమెంట్ ఎఫ్-53, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఎస్ఏపీ ఓపెన్ చేశాను. ఎస్ఏపీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఎఫ్ఎస్00లోకి వెళ్ళండి. ఎఫ్ఎస్00 ఇక్కడ మీరు పర్టిక్యులర్‌గా అదర్ ఇన్‌కమ్‌లోకి వెళ్లి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనే ఒక జీఎల్‌ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఉంది. కానీ మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా చేద్దాం. కాపీ చేయండి. ఇవ్వండి. పీడీఎఫ్‌లో చూడండి. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అదర్ ఇన్‌కమ్, ప్రాఫిట్ అండ్ లాస్, కంపెనీ కోడ్, జీఎల్ అకౌంట్ నంబర్, యూఎస్‌డి 001 G001. అదర్ ఇన్‌కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్. సో తర్వాత లైన్ ఐటెమ్ డిస్‌ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జీఎల్‌ని క్రియేషన్ చేశాను. ఓకే. నెక్స్ట్ టీ కోడ్ ఏముంది? ఓబీఎక్స్‌యూ ఉంది. ఓబీఎక్స్‌యూలోకి వెళ్దాం. /n ఓబీఎక్స్‌యూ. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి. ఫాస్ట్ 1. ఫాస్ట్‌కి యెస్. ఇప్పుడు నువ్వు చేసిన జీఎల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వాలి. ఉంది కదా! క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. సేవ్. చేంజెస్ హావ్ బీన్ మేడ్. నెక్స్ట్ ఎక్స్‌కే02లోకి వెళ్లి 0001 తీసేసి 0002 పెట్టాలి.
సమ్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్, 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 ఎంటర్. ఇక్కడ చూడండి, పేమెంట్ టర్మ్స్ అంటారమ్మా. పేమెంట్ టర్మ్స్ దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 0001 అంటే ఇమీడియట్ పేమెంట్. 0002 అంటే వితిన్ 14 డేస్ లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్. వితిన్ 30 డేస్ లోపల పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్. వితిన్ 45 డేస్ అయితే డ్యూ నెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఒక వెండర్ పోస్టింగ్ వచ్చేసి నేను 50,000 తీసుకుంటున్నా. 50,000 దాని మీద 3% ఎంత అవుతుంది? చూడండి, ఈక్వల్ 50,000 ఇంటూ 3%, 1,500 క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 50,000లో 1,500 వెళ్ళిపోతే బై హ్యాండ్కి ఎంత వస్తుంది? 50,000 మైనస్ 1,500 ఎంటర్. 48,500 మాత్రమే నువ్వు సప్లయర్కి ఇవ్వాలి. ఒకవేళ 1,00,000 నువ్వు పర్చేజ్ చేసావు ఎవరి దగ్గర? ఒక సప్లయర్ దగ్గర. సో ఇక్కడ 2% అనుకోండి ఎగ్జాంపుల్. సో 1,00,000లో 2% అంటే 2,000. 2,000 1,00,000లో 2,000 వెళ్ళిపోతే నువ్వు ఎంత ఇవ్వాలి? 98,000 ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు ఇన్వాయిసెస్ పోస్ట్ చేద్దాం. 002 మార్చుదాం. ముందు 002 మార్చండి. 14 డేస్ పెడుతున్నాను. 3% సేవ్. ఎఫ్బి 60లోకి వెళ్ళండి. ఎఫ్బి 60 /n ఎఫ్బి 60. చూడండి, ఎంటర్ వెండర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ FAS1. వెండర్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఐటీ సొల్యూషన్స్ టుడే డేట్ ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్ ఇక ఫస్ట్ 50,000 ఇస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ ఇలా అకౌంట్ ఇవ్వండి. ఇది అకౌంట్ 50,000 వాల్యూ డేట్ టెక్స్ట్ ఎంటర్ ఇవ్వండి. సిమ్యులేట్ సేవ్. సో 50,000తో ఇన్వాయిస్ పాస్ చేశాను. దీన్ని వెళ్ళి ఎక్కడ చూడాలి? FBL1 వెళ్ళి చూడాలి. లెసన్ FBL1 ఎగ్జిక్యూట్. చూసారా అక్కడ 507 KR వెండర్ ఇన్వాయిసెస్. ఓకే, డన్. సో తర్వాత ఇప్పుడు వెండర్ పేమెంట్ F-53లో మనం పే చేస్తాం. ఇప్పుడు మనము ఇక్కడ నేను 50,000 ఇవ్వాలా లేదంటే 48,500 ఇవ్వాలా? ఎంత ఇవ్వాలండి అమౌంట్? చెప్పండి, ఎంత ఇవ్వాలి? చెప్పండి అమ్మా, అమౌంట్ ఎంత ఇవ్వాలి? చెప్పండి గైస్, రెస్పాండ్ అవ్వాలి. సైలెంట్ గా ఉంటున్నారు, వీడియోస్ ఉంటాయని. ఎంత అమౌంట్ పే చేయాలి?
50,000 ఇవ్వాలా? లేదంటే 48,500 ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి? న్యూ సెషన్ తీసుకుంటున్నాను. డాష్ 53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. టైప్ కేజెడ్. ఎస్బీఐ బ్యాంక్ 48,500. చూడండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. అమౌంట్ ఎంటర్డ్ 48,500. అసైన్డ్ 50,000. నాట్ అసైన్డ్ 1,500. ఓకే. సో ఇక్కడ చూడండి. ఇక్కడేమో అమౌంట్ ఎంటర్డ్ అయితే 48,500 ఉంది. అసైన్డ్ ఏమో 50,000 ఉంది. నాట్ అసైన్డ్ ఏమో 1,500 ఉంది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి. ఇన్ గ్రాస్ ఐఎన్ఆర్ గ్రాస్ క్యాష్ డిస్కౌంట్. ఇక్కడ మీరు -1,500 అని టైప్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి ఒకసారి. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూసారా? అమౌంట్ ఎంటర్డ్ 48,500. అసైన్డ్ 48,500. నాట్ అసైన్డ్ 00. సేవ్ చేయండి. మధ్యలో ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డేట్లు ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2005 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఎఫ్బి L1కి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూసారా? నో ఐటమ్స్ సెలెక్టెడ్. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు క్లియర్ ఐటమ్స్‌లోకి వెళ్లి చెక్ చేయండి. ఎగ్జిక్యూట్. కేఆర్ 50,000. కేజెడ్ 50,000. ఓకే. కేఆర్ 50,000. కేజెడ్ 50,000. ఓకే. సో, ఇది. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నానంటే ఓపెన్ ఐటమ్స్‌లోకి వెళ్ళాను. ఎగ్జిక్యూట్. ఇప్పుడేం లేవు చూడండి. యాహ్! స్లాష్ ఎన్ XK02లోకి వెళ్ళి నేను 3% కాకుండా 2% యాడ్ చేస్తా. పేమెంట్ టర్మ్స్ వితిన్ 30 డేస్ అంటే 2% తీసుకుంటున్నా. సేవ్. ఇప్పుడు స్లాష్ ఎన్ ఎఫ్‌బి 60కి వెళ్తున్నా. సేమ్ వెండర్‌ని తీసుకుంటున్నా. టుడే డేట్ వెండర్ 1,00,000. సిమ్యులేట్. సేవ్. 1,00,000 పోస్ట్ చేశాను. దాని మీద 2% డిస్కౌంట్. స్లాష్ ఎన్ ఎఫ్‌బి L1 ఎగ్జిక్యూట్. ఇలా. దాని మీద 2% F-53కి వెళ్తున్నా. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. డాష్ 53. టుడే డేట్ ఇవ్వండి. ఇక్కడ 98,000.
అమౌంట్ ఎంటర్డ్ 98,000, అసైన్డ్ 1 lakh, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, నాట్ అసైన్డ్ 2,000. ఓకే, మైనస్ 2,000 ఇవ్వండి ఇక్కడ. ఎంటర్, ఎంటర్, సేవ్. క్లియరా? వెళ్ళి చూడండి. క్లీన్డ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. కేఆర్ కేజెడ్, కేఆర్ కేజెడ్. ఓకే, ఇలా అమ్మా. ఈ విధంగా వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఏదైతే ఉందో, వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. టుమారో ఇస్ ద ఫైనల్ బేసిక్ క్లాస్ ఇన్ అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ ఆ కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. వెండర్ డౌన్ పేమెంట్స్ టుమారో క్లాస్ లో మనకి వెండర్ డౌన్ పేమెంట్స్ క్లియర్ గురించి మాట్లాడితే అడిగి ఎనఫ్. అక్కడికి అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా కంప్లీట్. ఓకే, ఇక్కడ అకౌంట్స్ పేయబుల్ తర్వాత స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ డౌన్ పేమెంట్స్, ఇలా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 4 కాన్సెప్ట్స్ లో బాగా పర్ఫెక్ట్ అయితే రేపు రియల్ టైంలో నీకు అవసరమైంది కూడా దీనిలో ఇదే. అంత మీరు భయపడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ లో ఆల్మోస్ట్ సపోర్టింగ్ లో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. వీటిని బాగా పర్ఫెక్ట్ గా ఫాలో అయితే చాలు. వీటిని బాగా పర్ఫెక్ట్ గా మీరు ఫాలో అవ్వగలిగితే చాలు. అంతమించి ఏమీ ఉండదు. ఓకేనా? ఎనీ డౌట్స్ ప్రదీప్, లాస్య, లక్ష్మి, లోకేష్, జాస్విత? క్లియర్ అమ్మా? సార్ క్లియర్ సార్. అండ్ ఎవ్రీ టాపిక్ కూడా అంటే ఎన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ప్రతి టాపిక్ కూడా ఇలానే ఉంటుందా సార్? ఎస్, టాపిక్ వైజ్ ఉంటాయి. ఆహాహా. ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక ఓకే. ఒక 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 టీ కూడా 2 టీ కోడ్లు మారుతాయి. అన్నీ అవే ఉన్నాయి చూసినావా? ఆ, ఓకే, ఎఫ్డాష్ 53 నిన్న చేసినాం, ఎఫ్బి 60 నిన్న చేసినాం. ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది? ఒకే ఒక టీ కూడా కొత్తది వచ్చింది. అది ఏంటి? ఓబిఎక్స్యు. అంతే. ఇప్పుడు FS00 నీకు తెలుసు, XK02 తెలుసు, 0002 తెలుసు, FB60 తెలుసు, FBL1 అని తెలుసు, F-53 తెలుసు. ఈ రోజు కాన్సెప్ట్ లో కొత్తగా ఏమొచ్చింది? ఓన్లీ ఓబిఎక్స్. ఎక్స్. అంతే. రిమైనింగ్ అవే రిపీట్ అవుతా ఉంటాయి. నువ్వు అకౌంట్స్ పేయబుల్ లో నిన్న చేసిన దాంట్లో ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్. దాన్నే ఇక్కడ ఉపయోగించుకొని మధ్యలో ఒకటి యాడ్ అవుతుంది అంతే డిస్కౌంట్‌కి. రేపు కూడా అంతే. ఒక 4 టీ కోడ్‌లు యాడ్ అవుతాయి. మొత్తం వెండర్ కాన్సెప్ట్ మీద ఒక 10 టీ కోడ్‌లు ఉంటాయి. 10, 15 ఉంటాయి అంతే. 4 కాన్సెప్ట్‌ల మీద 10 టీ కోడ్స్ ఉంటాయి కొత్తగా. అంతే. అకౌంట్స్ రిసీవబుల్‌లో కూడా అంతే. ఒక 15 టీ కోడ్స్ ఉంటాయి. చేయంగా అన్నీ వచ్చేస్తాయి. ఏమీ ప్రాబ్లమ్ లేదు. అది మినిమమ్ 2 కంపెనీ కోడ్‌లు చేశారంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మినిమమ్ 2 కంపెనీ కోడ్స్. అట్ ఎ టైమ్ చేసుకుంటూ రావాలి. అట్లా. ఓకేనా? యాహ్!